యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోలను మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి 6 నెలలు పూర్తి చేసుకొని 7వ నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి మరొకసారి దేవుని సన్నిధిలో ఒక రాత్రి గడుపుటకు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన అవకాశాన్ని మనకిచ్చి ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని మనకిచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. అందరు బాగున్నారా? అంటే వారానికి ఒకసారి కదా మొక్కలు చూసుకుంటాం. మనం మధ్యలో ఏమవుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా పలకరించుకోవడం మంచిదని పలకరించారు. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుని సన్నిధిలో ఒక రాత్రి గడుపుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనందరం చదువుగా ఉన్నాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3 నుంచి 9 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాన్ని ధ్యానించడానికి ముందు ఈ ప్రసంగి గ్రంథము అలాగే దాన్ని రచించిన రచయిత గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను రచించాడు. దీన్ని జ్ఞాన సంపత్తి లేదా జ్ఞాన సాహిత్యం అని కూడా అంటారు. ప్రసంగి గ్రంథాన్ని విజ్డమ్ లిటరేచర్ అంటారు. విజ్డమ్ లిటరేచర్లో ప్రాముఖ్యంగా 3 గ్రంథాలు ఉంటాయి. అందులో ఒకటి సామెతలు, 2 పరమగీతము, 3 ప్రసంగి. ఈ 3ని రాసింది జ్ఞాని అయిన సొలొమోనే. అయితే మీరు గమనించాలి, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసే సమయానికి జ్ఞాని అయిన సొలొమోను వృద్ధాప్యంలోనికి వెళ్ళాడు. అంటే జీవితం అంతా కూడా ఇంచుమించు అనుభవించేశాడు. ఆ అనుభవంతో దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ మానవులమైన మనకు మన జీవితంలో ఎదురయ్యే సందర్భాలను లేకపోతే సంఘటనలను మనము ఎదుర్కొనే ఆ సంఘటనను ఈ అనుభవం ద్వారా లేదా ప్రసంగి గ్రంథము ద్వారా మనము కొన్ని తెలుసుకోవచ్చు. అలాగే దేవుని వాక్యంలోని ఉన్న లోతైన మర్మాలు ఏంటో కూడా మనకు అర్థం కావాలని జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. అయితే మీరు గమనించాలి, దేవుని జ్ఞానం పొందిన జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత అనుభవం అంతా రంగరించి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన ఆలోచనలతో ఈ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు అనగా మానవులకు సర్వమానవాళికి ఉపయోగపడే అనేకమైన మాటలను ఈ గ్రంథంలో రాయటం మనం చూస్తాం. అయితే మానవ జీవితంలో మనం విశ్వాసం అవ్వచ్చు, అవిశ్వాసం అవ్వచ్చు, దేవుణ్ణి ఎరిగిన వారు అవ్వచ్చు, ఎరగని వారు అవ్వచ్చు, ఆస్తికులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరికైనా ఈ లేఖనము చాలా చక్కగా సరిపోతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని అనుకున్నచున్నాడు. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఏమనుకున్నాడట? లేఖనంలో చాలా చక్కని లోతైన ఆత్మీయ మర్మాలను జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకంగా ఆత్మావేశము చేత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ లోకంలో ఎవరమైనా సరే మనందరికీ తెలిసిన ఒక సత్యం ఉంది. అదేంటంటే మనందరికీ ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా వస్తుందని మనందరికీ తెలుసు. అవునా? దీన్ని కాదనగలవాడు ఎవడైనా సరే లేడు.
దీన్ని ఆపగలిగేవాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు. వాడు దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎలాంటి వాడైనా సరే మరణాన్ని అంగీకరించవలసిందే. మరణం వస్తుందని ఎరిగిన వాడే కదా. అందరూ మరణాన్ని ఒప్పుకుంటారు, అవునా కాదా? మాట్లాడాలి, అవునా కాదా? మరణాన్ని అంగీకరించవలసిందే. అయితే దేవుని వాక్యము ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము ఎలాగ బ్రతికామన్నది ఖచ్చితంగా మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు ఇక్కడ చెప్పబడిన మాటల్లో మనం ఆశీర్వాదాలు అనుకుంటాం చాలాసార్లు కదా. 100 మంది పిల్లలను కని ఒకడు 100 మంది పిల్లలను కంటామంటే ఆశీర్వాదం కాదా? అవునా కాదా? దేవుని వాక్యంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇస్తూ అంటున్నాడు, నేను నీ సంతానాన్ని ఎలా వృద్ధి చేస్తాడట? ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము నేను వృద్ధి చేసేది అన్నప్పుడు అది ఆశీర్వాదమే కదా. మరి ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఒకడు దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించి, ఇది కూడా ఆశీర్వాదమే, అవునా కాదా? ఒకడు దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినా కూడా, అంటే ఇక్కడ మీరు చెప్పబడిన మాటలను మనము లేఖనములో కానివ్వండి, మానవ జీవితాల్లో కానివ్వండి ఆశీర్వాదాలుగానే ఎంచుతాం. కానీ జ్ఞాని అయిన సొలొమోను దేవుని జ్ఞానం చేత తన జీవిత అనుభవంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకడు దేవుని ఆశీర్వాదాలని చెప్పుకుంటున్న అత్యధికమైన సంతానము కలిగి ఉన్నను, అలాగే దేవుని ఆశీర్వాదం అని చెప్పిన దీర్ఘాయుష్మంతుడైనను సుఖానుభవం ఎరగక తగిన రీతిని సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము గతి గొప్పదని నేను అనుకుంటున్నాను అని జ్ఞాని అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, సంతానము ఉండటము ఒక ఆశీర్వాదం అని మానవులు ఎంచుతూ ఉన్నారు కదా. అక్కడ 100 మంది పిల్లలు అంటే అది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఈ రోజుల్లో అంటే ఒకరిని ఇద్దరిని కంటానికే నానబాట్లు పడుతున్నాం కదా. ఒక 2-3 తరాలు వెనక్కి వెళ్తే మీ తాతలు ముత్తాతలు అయితే 10 మందిని కన్నవారు లేరా? ఉన్నారా? ఇంకా కొంచెం ఒక 5-6-10 తరాలు వెనక్కి వెళ్తే 10 మందిని 20 మందిని కన్నవారు ఉన్నారా లేదా? మరి ఇంకా వెనక్కి వెళ్తే ఎంతో మందిని కన్నవారు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దీర్ఘాయుష్మంతుడు అనగా చిరకాలం జీవించిన వాడు ఎవరట? మెతుషెల ఎంతకాలం జీవించాడు? 969 సంవత్సరాలు. 969 సంవత్సరాలు జీవించాడంటే దీర్ఘకాలము కదా. చిరకాలం అంటాం అంటే లెక్కించలేనన్ని దినాలు జీవించాడు. అలాగే మనము సంతానం గురించి చూసినట్లయితే మరి పాత నిబంధనలో రెహబామును మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. రెహబాము ఎంతమంది అమ్మా? 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తీసుకొని ఎంతమంది కుమారులను కన్నాడట? 28 మంది కుమారులను కన్నాడు. 60 మంది కుమార్తెలను కన్నాడు. అంటే ఎంతమంది అయ్యారు? 88. అంటే ఇంచుమించు 90-100 దాకా ఉన్నారా? అంటే చూడండి, సంతానము వృద్ధి చెందుట ఆశీర్వాదమని అనుకుంటున్నారు చాలా మంది. అయితే విషయము అది ఆశీర్వాదమే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అది ఆశీర్వాదమే. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించిన సుఖానుభవం ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడక ఉన్నట్లయితే వారి జీవితం అంతా కూడా వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈరోజు సంతానం ఆశీర్వాదం అని ఏం చెప్తున్నాం? ఆయుష్ ఆశీర్వాదం అని ఏం
ఎంచుతున్నాం, ఆస్తిపాస్తుల ఆశీర్వాదం అని ఎంచుతున్నాం, పేరు ప్రఖ్యాతుల ఆశీర్వాదం అని ఎంచుతున్నాం, ఇంకా మనం సంపాదించినవన్నీ కూడా ఆశీర్వాదంగానే ఎంచుతున్నాం. అయితే ఇక్కడ లోతైన మర్మము జ్ఞాని అయిన సొలొమోను చెప్పుచున్నది ఏంటంటే, ఇన్ని ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నా ఇవన్నీ దేవుడేగా ఇవ్వాలి. ఇవన్నీ ఎవరు ఇవ్వాలండి? నీకు నువ్వుగా సంపాదించుకునేది ఏదైనా ఉంటుంది ఇందులో? ఏది ఉండదు. కానీ ఇవన్నీ ఆశీర్వాదాలను పొందినా తగిన రీతిని సమాధి చేయబడకపోతే నీ గతి పడిపోయిన పిండము గతి కంటే అల్పమైనదని, వ్యర్థమని దేవుని వాక్యము ద్వారా జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. మీరు గమనించండి, 28 మంది కొడుకులను 60 మంది కుమార్తెలను కన్న రెహబాము దేవుని దృష్టికి ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం, అదే దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయము ఒకసారి చూడండి. 14వ వచనం చదవండి. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు. చాలండి. రెహబాము ఏం చేశాడట? ఇన్ని ఆశీర్వాదాలు పొందిన రాజుగా ఉండి రాజ్యాన్ని ఏలుతూ 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కలిగి ఉండి సకల సౌకర్యాలు సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మనం అనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ పొందిన ఈ రెహబాము దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? ఆయన మనస్సు దేవుని వెతుకుటయందు నిలపక చెడు క్రియలు చేసెను. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి మనందరము అనుకునే ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. కానీ అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నా కూడా మనము దేవుని మెప్పించలేకపోతే, మనం బ్రతికిన బ్రతికంతా దేవునికి ఇష్టపూర్వకంగా లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ రెహబాము అన్ని పొందుకున్న దేవుని దృష్టికి ఏమయ్యాడట? దోషిగానే నిలబడవలసి వచ్చింది. ఎందుకనంటే అతడు చెడు క్రియలు చేసెను. చెడు క్రియలు చేసిన వాడిగా రెహబాము ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఆహాబు, బైబిల్ గ్రంథంలో ఆహాబును మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 1వ వచనంలోనే ఆహాబుకు షోమ్రోనులో ఎంతమంది కుమారులు ఉన్నారట? 70 మంది కుమారులు. ఎంతమంది కుమార్తెలు ఎంతమంది రాయలేదు, కానీ కుమార్తెలను కూడా కలుపుకుంటే నాకు తెలిసి 100 దాటిపోయి ఉంటుందేమో కదా. అంటే సంతానము ఎంత వృద్ధి చెందినా దేవుని దృష్టికి నువ్వు చెడు క్రియలు చేసిన వాడు అయితే, దేవుడిని వెతకని వాడిగా ఉన్నట్లయితే నీ జీవితము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము సంతానము వృద్ధి చెందింది, మరి అబ్రహాము కూడా దేవునికి ఇష్టునిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు, కానీ దేవునికి ఇష్టునిగానే జీవించాడు. హానోకు 365 సంవత్సరాలు జీవించాడు, దేవునికి ఇష్టునిగానే జీవించాడు. అందుకే దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి ఈరోజు చాలా మంది ఏమనుకుంటామంటే, మనం 80 సంవత్సరాలు జీవించింది ఆమె, లేకపోతే ఆయన 80 సంవత్సరాలు బతికాడంటే ఆహా దేవుడు ఎంత ఆశీర్వదించాడో, దీర్ఘాయుష్నిచ్చాడో అని అంటాం కదా. అప్పట్లో అంటే 900, 800, 700, 600 బతికారు. మరి మోషే చెప్పిన మాటల ప్రకారము మన ఆయుష్కాలం ఎంత? 80 సంవత్సరాలు. ఈరోజు 80 దాటితే అబ్బా ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు అని అనుకుంటున్నాం. కానీ 80 సంవత్సరాలు బ్రతికినా దేవుని వెతకని వారిగా ఉన్నట్లయితే, దేవుని మీద మనస్సు పెట్టని వారిగా ఉన్నట్లయితే, దేవుని దృష్టికి చెడ్డ కార్యాలు చేసిన వాడు అయితే నీ గతి కంటే పడిపోయిన పిండము గతే గొప్పదని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే గమనించండి, ఎంత వ్యర్థమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఒకవేళ అలాగానే ఉంటే మన వ్యర్థమైన జీవితం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని వాక్యం అంటే పడిపోయిన పిండం గురించి, అనగా గర్భస్రావం అయిపోయిన ఒక బిడ్డ, చనిపోయిన ఒక బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను. చనిపోయిన బిడ్డ ఎలా ఉంటాడట? గర్భంలో ఒక పిండముగా ఉంటాడు. అవయవాలు కూడా రూపింపబడవు, కానీ జీవం ఉంటుంది కదా. తల్లి గర్భంలో జరుగుతున్న ఈ ప్రక్రియతో పోలుస్తూ
దాన్ని. అంటే ఆ మనిషి నువ్వు ఇక్కడ దీర్ఘకాలం భూమి మీద జీవించి అన్ని అనుభవించి అన్ని చూసి నీ బ్రతుకట అసలు ఒక్క దినము కూడా భూమి మీద చూడనటువంటి, సూర్యుడిని చూడనటువంటి, చీకటిలోనే పుట్టి చీకటిలోనే చనిపోయే ఒక పిండముతో నీ జీవితాన్ని పోలిస్తున్నాడంటే ఎంత దుర్భరమైన జీవితమో చూడండి. మనం ఒకవేళ అలా బతికితే ఆ పిండం ఏమవుతుంది? ఒక పిండముగా లోపల రూపింపబడి అండము పిండముగా మారుతుంది, జీవం వస్తుంది. ఆ జీవం వచ్చిన కొద్ది దినాలలో లేదా కొన్ని నెలలలో అది అబార్షన్ అయిపోతుంది. అటువంటి గర్భస్రావం జరిగిన ఒక పిండం గురించో ఒక బిడ్డ గురించో ఇక్కడ జ్ఞానేశ్వర సొలొమోను మాట్లాడుతున్నాడు. అంటే చీకట్లో పుడుతుంది, తల్లి గర్భంలో చీకటిగానే ఉంటుంది కదా, ఆ చీకట్లోనే కొన్ని దినాలు కొన్ని క్షణాలు బతికి అక్కడే చనిపోతుంది. అలాంటి బిడ్డ కంటే గొప్పదట దేవుని దృష్టికి. 80 సంవత్సరాలు బతికిన నీ బ్రతుకు దేవునికి ఇష్టం ఉండట్లేదు. కొన్ని క్షణాలు బతికిన ఆ బిడ్డ బ్రతుకే దేవునికి ఇష్టమట. అంటే మనము ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలించుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆహాబును చూస్తే 70 మంది కుమారులు ఉన్నారు. ఆహాబు యెజెబెలు ఏం చేశారు? వారికి రాజ్యం ఉంది, వారికి ఆస్తులు ఉన్నాయి, వారికి కోటలు ఉన్నాయి, సకల సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి. అయినా కూడా అన్యాయముగా చెడు క్రియలు అన్నాడు కదా, అన్యాయముగా నాబోతు ద్రాక్ష తోటను లాక్కోవాలని ప్రయత్నం చేశారు. వారు ఏమయ్యారో, వారి మీదకి దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం అనుకుంటున్నాం మనకి చక్కని ఇల్లు ఉంది, దేవుడు ఆశీర్వదించాడు. మంచి ఆరోగ్యం ఉంది, దేవుడు ఆశీర్వదించాడు. మంచి ఉద్యోగం ఉంది, దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు ఉన్నారు, దేవుడు ఆశీర్వదించాడు. మన అవసరతలు అక్కర్లు అన్నీ తీరిపోతున్నాయి, దేవుడు ఆశీర్వదించాడు అని మనం అనుకుంటున్నాం. కానీ జ్ఞానేశ్వర సొలొమోను తన దేవుని జ్ఞానం చేత తెలుసుకున్న ఆ అనుభవం ఏంటంటే, నీ దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా దేవుని దృష్టికి నువ్వు సరైన జీవితాన్ని జీవించకపోతే నీ బ్రతుకు వ్యర్థం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞానేశ్వర సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మనము అన్నీ కలిగి ఉండి అన్ని అనుభవించి దేవుడిచ్చినట్లుగా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేసి మన జీవితాలు ఎంతో సంతోషంగా ముగిశాయని మనం అనుకోవడమే తప్ప దేవుని దృష్టికి అది ఏమాత్రం అంగీకారం కాదన్న విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఆస్తి ఉంటే, అంతస్తుంటే, ఆ ఆయుష్ ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చాలా మంది మరి దేవుని ఎరుగుని వారు చాలా మంది ఉన్నారు. దేవుని ఎరుగుని వారు ఆస్తి పనులు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు. వీరందరూ కూడా మాకు ఇన్నున్నాయి అన్నున్నాయి, ఇవన్నీ మాకు ఆశీర్వదించాడు దేవుడు అని అనుకోవచ్చేమో, కానీ ఇవన్నీ కూడా నీకు చివరికి అక్కడికి రావు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు తగిన రీతిన సమాధి చేయబడకపోతే వానిగతి కట్టే పడిపోయిన పిండము గతే గొప్పది. తగిన రీతిని సమాధి చేయబడటం అంటే ఏంటి? తగిన రీతిని సమాధి చేయబడటం అనే విషయాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి, లేదంటే దీన్ని ధ్యానించాలి. తగిన రీతిని సమాధి చేయబడటం అంటే చాలా మంది అనుకుంటారు, ఆస్తి పనులు ఏం చేస్తారంటే, ఎవరైనా వారి ఇళ్లలో ముసలి వాళ్ళు ఎవరైనా చనిపోతే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వారు చనిపోతే ధనవంతులు కాబట్టి వారి సొంత స్థలాలలో పెద్ద పెద్ద సమాధులు కట్టుకుంటారు, లేదంటే వారికి ఉన్న పొలాలలో సమాధులు పెడతారు. అది కాదంటే మంచి బ్రతుకు, అది కాదంటే సరైన రీతిని తగిన రీతిని సమాధి చేయబడటం అంటే. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తులకి దేవుని స్వరం వినిపిస్తుంది. ప్రభువునందు మృతులు అందరు మృతులు ధన్యులు కాదట, చచ్చిన వారందరూ ధన్యులు కాదట. ఎవరట ధన్యులు? ప్రభువునందు మృతులే. అంటే మీరు గమనించాలి, ప్రభువును ఎరిగి చనిపోయిన వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి తెలుసుకొని చనిపోయిన వాడే ధన్యుడు. దేవునిలో చనిపోయిన వాడే ధన్యుడు. దేవుని మీద మనస్సు పెట్టి బతికిన వాడే ధన్యుడు. రెహబాము దేవుని మీద మనస్సు ఉంచలేదు. తన మనస్సు యెహోవాను వెతుకుటయందు ఉంచక చెడ్డ క్రియలు చేసిన వానిగా ఉండిపోయాడు రెహబాము. ఈరోజు మన బ్రతుకులన్నీ కూడా 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఆశీర్వాదం అనుకుంటున్నాం.
అక్కడికి ఇక్కడికి తిరగలుగుతున్నాం, ఆరోగ్యం అది ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. అలాగే మనకు ఉండటానికి ఇల్లు ఉంది, ఎంతో కొంత ఆస్తి అంతస్తు దేవుడిచ్చాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎంచుకొని మనలో మనం మురిసిపోతున్నాం. కానీ మన బ్రతుకు దేవుని ఎదుట పెడితే అది అంగీకారం అవుతుందా లేదా అన్న విషయం మనము మర్చిపోతున్నాం. ఎందుకనంటే ఇక్కడ దేవునికి కావాల్సింది ఏంటి అంటే, నువ్వు బ్రతుకు దినములలో యెహోవా మీద నీ మనస్సు పెట్టి ఆయన వెతకాలి. అందుకని దేవుని వాక్యం అంటాడు, యెహోవా దొరుకు కాలమునే ఆయనను వెతకండి. మనము వెతుకుతున్నామా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, కుటుంబ ప్రార్థనల ద్వారా మనం వెతుకుతున్నామా దేవుణ్ణి అంటే మనం వెతకటం లేదు. కానీ ఆశీర్వాదాలు కావాలని ఆశపడుతూ ఉన్నాం. ఉన్న వాటిని ఆశీర్వాదాలని మురిసిపోతూ ఉన్నాం. కానీ చివరికి మన జీవిత చరమాంకంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు మన జీవితము ఎందుకు పనికిరాదన్న విషయం తెలిసినప్పుడు మనం ఏమీ చేయలేమనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను ముందుగానే చెప్తున్నాడు. చివరి దశలో, వృద్ధాప్య దశలో రాసిన మాటలు ఇవి. తన జీవితం అంతా అనుభవించి తెలుసుకున్న సత్యం ఇది. జ్ఞాని అయిన సొలొమోను అంత జ్ఞాని ఎవడైనా ఉన్నాడా? భూమి మీద ఎప్పటికీ ఎవడు అలాంటి వాడు పుట్టల. జ్ఞాని అయిన సొలొమోనుకు ముందు కూడా అలాంటి వాడు ఎవడు లేడు. అట్టి జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఆత్మావేశం చేత చెప్పిన మాటలో సత్యం ఇది, జీవిత అనుభవం ఇది. జ్ఞాని అయిన సొలొమోనుకి ఏం తక్కువ? రాజ్యం లేదా, ఆస్తి లేదా, కుటుంబం లేదా, సుఖం లేదా, ఆరోగ్యం లేదా, 1000 మంది భార్యలు పెట్టుకున్నాడు కదా. ఎంతమంది? 1000 మంది, 300 ఉపపత్నులు, భార్యలు 700 ఉపపత్నులు. అలాగే రాజ్యాలన్నీ, చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఆక్రమించుకున్నాడు. ఎందుకంటే ఆ రాజకుమార్తెను, ఈ రాజకుమార్తెను, ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఆ రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యాన్ని విస్తరించాడు. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, రాజభవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞాని అయిన సొలొమోను చివరిగా తన జీవిత అనుభవం ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ కాదట, ఒకడు 100 మంది కుమారులను కన్నా, దీర్ఘాయుష్మంతుడే, చిరకాలం జీవించిన, సుఖానుభవం ఎరుగక, దేవుని దృష్టికి సుఖానుభవం ఎరుగని వాడుగా, తగిన రీతిని సమాధి చేయబడిన వాడిగా ఉంటే వాని జీవితము వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన ప్రయాస అంతా కూడా లోకంలోనే ఉంది, మన ఆశ అంతా కూడా లోకం మీదే ఉంది. అలాగే మన కష్టము, శ్రమ అంతా కూడా లోకంలోనే పడుతూ ఉన్నాం. ఏదో సంపాదిద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో తెచ్చుకుందాం, ఏదో పొందుదాం, ఏదో సుఖిద్దాం, అనుభవిద్దాం అనుకుంటున్నాం. కానీ అవన్నీ కూడా వ్యర్థమన్న విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు అనుభవం పొందిన తర్వాత అనుభవం లేని వారికి చెప్పినప్పుడు నేర్చుకున్నవాడు ధన్యుడవుతాడు. అవునా? నేర్చుకున్నవాడు ధన్యుడవుతాడు. జ్ఞాని అయిన సొలొమోను అన్నీ చూసేసి అనుభవంతో చెబుతున్న మాట ఇవన్నీ కాదు. ఒకడు దేవుని దృష్టికి ధన్యుడవ్వాలంటే దేవుని వలన వచ్చు సుఖానుభవాన్ని అనుభవించి తగిన రీతిని సమాధి చేయబడాలి. అంటే ఇప్పుడు తగిన రీతిని సమాధి చేయబడాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మృతి నొందాలి. మరణం ఎలాగో వస్తుంది, ప్రారంభంలోనే చెప్పాను కదా. నువ్వు ఆస్తికుడివైనా, నాస్తికుడివైనా, దేవుని దగ్గరికి వచ్చేవాడువైనా, రానివాడువైనా, ఎలాంటి వాడివైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే భూమి మీద పుట్టినవాడు ఖచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. ఆ మరణం ఎదురయ్యే లోపల నువ్వు ధన్యుడు అవ్వాలంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యుడు. ఇప్పుడు రెహబాము దేవుని మీద దృష్టి పెట్టక, మనసు పెట్టక చెడ్డ కార్యాలు చేసిన వాడిగా మిగిలిపోయాడు. ఈరోజు విశ్వాసులైనటువంటి మనం కూడా చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే, దేవుణ్ణి ఎరిగే ఉంటున్నాం, దేవుడు ఎవరో తెలుసుకునే ఉన్నాం, అయినా కూడా దేవుని దృష్టికి మనం ఏం చేస్తున్నాం అంటే చెడ్డ క్రియలు చేసిన వారుగా, అన్యాయపు క్రియలు చేసిన వారుగా ఉండిపోతూ ఉన్నాం. ఆహాబు, యెజబెలు కూడా నాబోతు విషయంలో అన్యాయ కార్యాలు చేశారు. అక్రమముగా, అన్యాయముగా తన ద్రాక్ష తోటను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. రెహబాము కూడా
దేవుని దృష్టికి చెడ్డ క్రియలు చేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనము ఇలాంటి చెడ్డ పనులు, చెడ్డ క్రియలు దేవుని దృష్టికి చెడ్డమైనటువంటివి చేస్తూ మన జీవితాల్లో కూడా మనం వ్యర్థం చేసుకుంటున్నాం. జీవితంలో ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా గొప్ప విషయం కాదట. సొలొమోను చెప్తున్న మాట, ఒక్కరోజు బతికినా, ఒక పూట బతికినా పడిపోయిన పిండము కంటే గొప్పదట ఇటువంటి జీవితాల ముందు. ఇటువంటి జీవితాలు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, లేకపోతే 80 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికినా వ్యర్థమే అంట. ఇప్పుడు చెప్పండి, మీకు ఆయుష్ కావాలంటే, లేకపోతే సంతానము కావాలంటే, దానికంటే ముందు మీ దగ్గర ఉండవలసింది ఏంటి అంటే, మీ మనస్సులు దేవుని మీద ఉండాలి. దేవుని దృష్టికి మంచివారుగా మీరు ఉండాలి, మేలు చేసిన వారుగా మీరు ఉండాలి. ఇలా కాకపోతే ఎంత బతుకు బతికినా వ్యర్థమే అనే విషయాన్ని సొలొమోను తెలియజేస్తున్నాడు. 1:3 సమస్తము సమస్తము వ్యర్థమే వ్యర్థమే అంటాడు కదా. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చాలండి, గమనించారా? సూర్యుడి కింద నరుడు పడు ప్రయాసంతటికి ఏం లాభం అని అడుగుతున్నాడు. ఇప్పుడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏదో ప్రయాస పడతావు కదా, పొలంలోనికో, ఉద్యోగంలోనికో, వ్యాపారంలోనికి వెళ్ళి ఏదో ప్రయాస పడిపోతావు కదా, ఏదో సంపాదించేద్దామని. ఈ ప్రయాసంతటి వల్ల ఏం లాభం అని అడుగుతున్నాడు జ్ఞాని అని సొలొమోను. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో ఓజాడుట, లేకపోతే దేవుని సన్నిధిలో గడుపుట కంటే ఉత్తమమైనది భూమి మీద ఏదైనా ఉందా అని అంటే లేదనే జ్ఞాని అని సొలొమోను చెప్తున్నాడు. లేదనే జ్ఞాని అని సొలొమోను చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా లోకంలో పడి ప్రయాస పడిపోతూ ఉంటాం. ఏదో సంపాదించి పెట్టాలి, ఏదో సాధించి పెట్టాలి, ఏదో పొందాలి, ఏదో అనుభవించాలి అని కొత్త ప్రయాస తప్ప ఏ ఉపయోగం లేదని ఇక్కడ మనం లేఖనం ద్వారా అర్థం చేసుకోవాలి. గమనించండి, రేమాండ్స్ కంపెనీ తెలుసా? రేమాండ్స్ కంపెనీ తెలుసా? విన్నారా ఎప్పుడైనా పేరు? రేమాండ్స్ బట్టల కంపెనీ. రేమాండ్స్ బట్టల కంపెనీ మంచి ఫ్యాబ్రిక్ వాళ్ళు అమ్ముతారు. రేమాండ్స్ కంపెనీ యజమాని విజయపత్ సింఘానియా. అతను తన తండ్రి ప్రారంభించిన ఈ కంపెనీని నెమ్మదిగా 1950, 60 సంవత్సరాల్లో ఒక మంచి స్థాయికి తీసుకొచ్చాడు. ఎంత స్థాయికి అంటే కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యే స్థాయికి విజయపత్ సింఘానియా అనే ఆయన ఆ రేమండ్స్ కంపెనీని వృద్ధి చేశాడు. అలా వృద్ధి చేశాక కొన్ని వేల కోట్లకు అధిపతి అయిపోయాడు. ఆ టైంలో 1960, 70 సంవత్సరాల్లో 90 దాకా అనిల్ అంబానీ, రతన్ టాటా వారికి సమానంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు ఈ విజయపత్ సింఘానియా అనే ఆయన, రేమండ్స్ కంపెనీ అధినేత. చాలా ప్రయాసపడ్డాడు కదా. ఈ కంపెనీ ఎంత వృద్ధి అవ్వాలంటే ఎంతో కష్టపడి ఉంటాడు కదా, అవునా కాదా? నెలంతా కష్టపడితే 20,000, 10,000, 15,000, 30,000 తెచ్చుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం? కొన్ని వేల కోట్లకు అధిపతి అవ్వాలంటే అతను ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడు, ఎంత ప్రయాసపడి ఉంటాడు కదా. అంత ప్రయాసపడి కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన తర్వాత తన కొడుకు వయసుకు వచ్చాడు. తన కొడుక్కి వ్యాపార బాధ్యతలు అప్పగిద్దామని ప్రయత్నం చేసి తన కొడుక్కి వ్యాపార బాధ్యతలు అప్పగించిన తర్వాత తన కొడుకుతో కొన్ని విభేదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, కోర్టు కేసులు అయిపోయి కొన్ని గొడవలు వచ్చిన తర్వాత తన తాత పెట్టాడు కదా కంపెనీ. కాబట్టి కొన్ని లీగల్గా కొన్ని అవకాశాలన్నీ కూడా కుమారుడికి, ఎవరికి? గౌతమ్ సింఘానియా కొడుకు వెళ్ళాడు. దానివల్ల ఈ విజయపత్ సింఘానియా ఎంత ప్రయాసపడి ఇన్ని వేల కోట్లు సంపాదించాడు కదా, ఈరోజు ఒక చిన్న గదిలో అద్దెకుంటున్నాడు. ఎంత ప్రయాసం ఏమైపోయింది? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపుంటున్నాడు ఆ కంపెనీని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి. సూర్యుని కింద నరుడు పడి ప్రయాసంతా కూడా వ్యర్థమే అని అందుకే జ్ఞాని అని సొలొమోను ముందే చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నీ పిల్లల కోసమో, నీ కుటుంబం కోసమో, లేకపోతే నీ స్థితి కోసమో ఎంతో ప్రయాసపడిపోతున్నావు కదా, అదంతా కూడా ఒకరోజు వ్యర్థం
సంగతి నువ్వు తెలుసుకుంటావు. అదంతా ఎందుకు పనికిరాదని నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ రోజుకి నీ సమయం అయిపోవచ్చు. ఆ రోజుకి నువ్వు తిరిగి ఏమీ చేయలేకపోవచ్చు. నువ్వు చేసిన పనులన్నింటినీ దిద్దలేకపోవచ్చు. అందుకే ముందే తెలుసుకోమంటున్నాడు. అందుకనే దేవుని మీద మనస్సు ఉంచి ఆయన వెతికేవారిగా ఉండాలి తప్ప లోకంలో ప్రయాసపడేవారిగా ఉండక్కర్లేదు. అందుకే ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని రేపటిని గురించి మీరు చింతించొద్దని యేసుప్రభువు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన అవసరాల అక్కర్లు తీర్చే దేవుడే కనుక దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని మాటలు చొప్పున, దేవుని ఆజ్ఞల చొప్పున మనం జీవించినంత కాలము దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉంటాయి. అలా కాక మనము సుఖానుభవమే ఎరుక. మరి అంత సంపాదించి సుఖం ఎరిగాడా, సంతోషించాడా? కొంతకాలం తాత్కాలిక సంతోషం కలిగి ఉండొచ్చు, కొంతకాలం తాత్కాలిక సుఖాన్ని పొందుండొచ్చు, అన్ని డబ్బులు సంపాదించాడు కాబట్టి. కానీ కొడుకుల చేత లేదా సంతానం చేత, తన సొంత కడుపును పుట్టిన బిడ్డల వల్లే సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ప్రయాస, దుర్భరమైన జీవితానికి పడిపోవాల్సి వచ్చింది. ఈరోజు మీరు గమనించాలి, కుటుంబం ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఆయుష్ ఆశీర్వాదం అనుకుంటున్నాం, బిడ్డల ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఆస్తి ఆశీర్వాదం అనుకుంటున్నాం, అంతస్తు ఆశీర్వాదం అనుకుంటున్నాం, పదవుల ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఉద్యోగాల ఆశీర్వాదం అనుకుంటున్నాం, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఇవన్నీ ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. కానీ నిజమే, ఇవి ఆశీర్వాదమే. కానీ దేవుని దృష్టికి నువ్వు సరైన పనులు చేయకపోతే, దేవుని మీద మనస్సు పెట్టి ఆయన్ని వెతికేవానిగా నువ్వు ఉండకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ వ్యర్థమే, నీ జీవితమే వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుని వాక్యము నిన్ను అడుగుతుంది, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నువ్వు వ్యక్తం చేసుకునే జీవితాన్ని జీవిస్తున్నావా? లోకంలో ప్రయాసపడుతున్నావా? వృధా ప్రయాసపడుతున్నావా? దేవుని వెతకటాలో నువ్వు ఏమాత్రము కూడా దృష్టి పెట్టట్లేదా? అయితే ఖచ్చితంగా నీ జీవితము దేవుని దృష్టికి వ్యర్థమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుని వాక్యము మనల్ని అడుగుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. తగిన రీతిని సమాధి చేయబడకపోతే, అంటే ఈరోజు ఎంత గొప్ప బ్రతుకు బతికినా భూమి మీద దేవుణ్ణి ఎరగక నువ్వు మరణిస్తే, దేవుని యందు నువ్వు వృద్ధి చెందకపోతే నీ జీవితము వ్యర్థమే. చాలా మంది అనుకుంటారు, ఎంత చక్కని బ్రతుకు బతికాం, ఎంత మంచి బ్రతుకు బతికాం, చాలు ఇంకా 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 ఏళ్ళు బతికారు మా తల్లిదండ్రులు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి బ్రతుకు ఏమై ఉన్నదో వారికి అర్థం కాదు. అందుకే ఈ జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటలు క్రైస్తవులకే కాదు కానీ సర్వ మానవాళికి అన్వయించబడదగినవి, అందరికీ సరిపోయిన మాటలు ఇవి. ఎందుకంటే మరణం అందరికి వస్తుంది. మరణం తర్వాత దేవుని దృష్టికి మనము అర్హులమా కాదా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు కనుక ఈ మాటలను వెంబడించి ఎవడైతే దేవుణ్ణి అనుసరిస్తాడో, దేవుని మీద మనస్సు ఉంచి దేవుణ్ణి వెతుకుతాడో అట్టివాడు ధన్యుడవుతాడు, అట్టివాడే ధన్యుడవుతాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి, ప్రభువునందు మృతినందు మృతులుగా మనం ఉండాలి. ఎంత బ్రతుకు బతికినా సరే. అందుకని దేవుని వాక్యం అంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎందుకు విలువైనది అయిందంటే ఆయన బిడ్డలు కనుక, ఆయన బిడ్డలుగా మనం మరణించాం కనుక, ఆయనను ఎరిగిన వారుగా మనం చనిపోయాం కనుక మన బ్రతుకు, మన మరణము ఆయనకు విలువైంది, అందరికీ కాదు. అందరి మరణము ఆయనకు విలువైంది కాదు. చూడండి, పొద్దున్న లేస్తే సాయంత్రానికి ప్రపంచం నలుమూలల కొన్ని లక్షల మంది చనిపోతున్నారు తెలుసా? కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. అందరి మరణాలు దేవుని దృష్టికి విలువైనవిగా ఎంచబడబట్ట. ఆయన భక్తుల మరణమే ఆయనకి విలువైనది. కాబట్టి ఆయన భక్తునిగా చనిపోతావా, ఆయనలో మృతి చెందుతావా, లేదా లోకంలోనే బ్రతికి లోకంలోనే ఈ లోకాన్ని అనుభవించి అన్ని పొందాను నాకేంటి అనుకుని ఈ లోకంలోనే చనిపోతే దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడివేమీ కాదు, గొప్పదానివేమీ కాదు. నీకంటే పడిపోయిన పిండము గదే గొప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పడిపోయిన పిండము భూమి మీద ఒక్కదేమో కూడా గడపకపోయినా, చీకటిలో పుట్టి చీకటిలో చనిపోయినా, సూర్యుడిని చూడకపోయినా, భూమి
చనిపోయిన ఆ బిడ్డ కంటే గొప్పది నీకంటే. ఎందుకంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు జీవితం ఇచ్చాడు కదా. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు నీకు ఇస్తే ఈ 90 ఏళ్ళలో ఏ రోజు కూడా దేవుడిని వెతకని దానిగా దేవుడి మీద ఆశ పెట్టుకొని ఆయన సన్నిధికి ఆశతో వచ్చేవాడిగా నువ్వు లేనప్పుడు నువ్వు ఎంతకాలం బతికితే ఏముంది? దేవుడికి అక్కర్లేదు, దేవుడికి అవసరమే లేదు నీ బ్రతుకు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం అంటుంది తగిన రీతిని నువ్వు సమాధి చేయబడాలి. తగిన రీతిని సమాధి చేయబడాలి. ఆహాబు, యెజెబెలు రక్తము కుక్కలు నాకినట్లుగా మరణం పొందారు. ఎందుకనంటే వారు దేవుని దృష్టికి చెడు కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. దేవుని దృష్టికి చెడు కార్యాలు చేసిన వారిగా ఉన్నారు. రెహబాము కూడా చెడ్డ కార్యాలు చేసిన వారిగానే ఉన్నాడు. అందుకనే ఈ లోకంలో పుట్టిన మనుష్యులముగా మనందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరము మోక్షాన్ని వెతికేవారమే. అయితే దేవుని ద్వారా మోక్షం వస్తుందని మన వంటి వారు తెలుసుకున్నాం. కొంతమంది ఇంకా తెలుసుకోని వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. అందుకే యేసుప్రభువు అంటాడు, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొక్కకు చేరలేడు. పరలోకం చేరాలంటే యేసుప్రభువు అంటే ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి, ఆయనను వెంబడించిన వారుగా ఉండాలి. తగిన రీతిని సమాధి చేయబడి అనగా దేవుని ఎరిగిన వారుగా మనం మరణించాలి. సుఖానుభవం అంటున్నాడు కదా. ఏంటది సుఖానుభవం? అంటే ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ సుఖాలే కదండి అని మీరు అనొచ్చు. ఇవన్నీ సుఖాలు, సంతోషాలే కదా. డబ్బుంటే సంతోషమే కదా, డబ్బుంటే సుఖమే కదా అని చాలామంది అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇందాక మనం ఉత్తరపరిచిత వాళ్ళని చదువుకున్నాం కదా. 16వ సంకీర్తనలో చివరి 11వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. దావీదు రాజయ్య ఉండి దావీదుకు కోటలు లేకపోతే ఆస్తులు, అంతస్తులు, అన్ని సుఖాలు, సదుపాయాలు ఉన్నా కూడా దావీదు ఏం చెప్తున్నాడు చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. ఎక్కడున్నాయట? ఇప్పుడు చెప్పండి. సుఖానుభవం అంటే లోకం ఇచ్చేది కాదట. అంటే దేవుని ఉద్దేశం లేదా వాక్య ఉద్దేశం ఏంటి అని అంటే, నీకు డబ్బెవరి సుఖమేదో దేవుని దగ్గర ఉంది. నీకు కుటుంబం నుంచి వచ్చే సుఖం కంటే గొప్పదేదో దేవుని దగ్గర ఉంది. లేకపోతే నీకున్న దుర్వ్యసనాలు, దురలవాట్ల వల్ల వచ్చే సుఖం కంటే గొప్ప సుఖమేదో, మంచి సుఖమేదో దేవుని దగ్గర ఉంది. ఈ లోకంలో నువ్వు ఇది గొప్పది, ఇది మంచిది, దీనివల్ల సుఖం ఉంది, సంతోషం ఉంది, నువ్వు ఏదైతే అనుకుంటావు దానికంటే గొప్పది ఏదో దేవుని దగ్గర ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, రాజయుడి కూడా గమనించాలి. రాజయుడి కూడా సకల సౌకర్యాలు, సదుపాయాలు ఉండి కూడా దావీదు భక్తుడు ఏమంటాడంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే భూమి మీద దొరికే సుఖం కంటే గొప్పదేదో దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. భూమి మీద దొరికే సంతోషం కంటే గొప్ప సంతోషం ఏదో దేవుని దగ్గర ఉంది. అది నువ్వు తెలుసుకోగలిగితే అది నిజమైన సుఖానుభవము. అది దేవుని వల్ల కలిగే సుఖానుభవము, లోకం వల్ల కలిగేది కాదు. అది లోకం వల్ల కలిగేది క్షణికానందం. లోకం వల్ల వచ్చేది కొంత సమయమే, తర్వాత మళ్ళా మామూలుగానే ఉంటుంది. మళ్ళీ ప్రయాస, మళ్ళీ వృధా ప్రయాసే మన జీవితం అంతా. కానీ దేవుని దగ్గర ఉన్న సంతోషము, దేవుని దగ్గర ఉన్న సుఖములు ఎలాంటివంటే నిత్య సుఖములు, నిత్య సుఖములు. అందుకని ఆయన అంటాడు, సుఖానుభవం ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడక ఉన్నట్లయితే నీకంటే పడిపోయిన పిండముగతే గొప్పది. గమనించండి, దేవుని దగ్గర నీకు కావలసిన దానికంటే గొప్పదేదో ఉంది. అందరం అనుకుంటున్నాం డబ్బు ఉంటే డబ్బు కంటే సుఖమేముంది, ఆస్తి అంతస్తులుంటే దానికంటే సుఖమేముంది లోకంలో మనిషికి అనుకుంటున్నాం. ఈరోజు మనందరినీ అపవాది ఆ భ్రమలో పడేసాడు. అందుకే మన ప్రయాసంతో ఏంటంటే, ఆడు ఇల్లు కట్టాడంటే మనము కట్టాలా, ఆడు ఉద్యోగం తెచ్చుకున్నాడంటే మనము తెచ్చుకోవాలా, ఆడు వ్యాపారం చేసాడంటే మనం వ్యాపారం చేయాలా, ఆడు చేతులు కాల్చుకున్నాడంటే మనము కాల్ చేసుకోవాలా. అవునా? అంటే అపవాది ఏ భ్రమలో నుంచి మనల్ని నడిపిస్తున్నాడో చూడండి. లోకంలో ఇవన్నీ సుఖానుభవాలు అనుకుంటున్నాం మనం.
ఇవే సంతోషం అనుకుంటున్నాం మనం, కానీ ఇవేమి వ్యర్థమని మనకు అర్థం కావట్లా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో ఉన్నట్టు సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయట. ఇవి పొందగలిగే సుఖానుభవం నువ్వు అనుభవించాలి. అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన దగ్గరికి వెళ్ళే అలవాటు నీకు ఉండాలి. ఆయన దగ్గర గడిపే అలవాటు నీ దగ్గర ఉండాలి. ఆయన సన్నిధిలో సమయాన్ని వెచ్చించే అలవాటు నీ దగ్గర ఉండాలి. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి గడపడానికి ఎంతమంది వచ్చారు? ఎందుకు వచ్చారు? నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు? ఆ పాస్టర్ మామూలుడు కాదు బాబు, అవసరమైతే రేపు ఆదివారం ఎవరెవరు వచ్చారో చెప్పేస్తాడు, పేరు పెట్టి పిలిచి మరి. వెళ్ళపోతే అదో బాధ. వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఏదో చెప్పుకుంటాడు. కొంతసేపు కొడుకు తీసామంటే ఆ 12 ఏదో అయిపోతుంది, ఆ టీ బిస్కెట్ ఇచ్చి పంపించేస్తారు అనుకుంటున్నారు. అవునా కాదు? అందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇక్కడ. అవునా? నిజంగా దేవుని సన్నిధిలో గడుపుదామని వచ్చారా? నిజంగా దేవునితో కొంత సమయం వెచ్చిద్దామని వచ్చారా? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిద్దామని వచ్చారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని సన్నిధిలో ఆ సంతోషము, ఆ సుఖాన్ని అనుభవించాలంటే, ఆ సుఖానుభవం నీకు కలగాలంటే దేవునితో వ్యక్తిగత అనుభవం నీకు ఉండాలి, వ్యక్తిగత సంబంధం నీకు ఉండాలి, వ్యక్తిగత సన్నిహిత్యము, సహవాసం నీకు ఉండాలి. అది లేకుండా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు సంఘాల్లో ఎలా ఉన్నాయంటే, భోజనాలు అంటే వస్తారు, ప్రార్థన అంటే రారు. అవునా కాదు? పలహారం అంటే వస్తారు, కూడికంటే రారు. పలహారం లేని కూడిక ఉంటుంది ఎక్కడైనా? చెప్పండి, చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడిక పెట్టుకుంటే కూడికతో పాటు ఏముండాలా? పలహారాలు అంటే జనాలే రారు. పెట్టుకునే వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారు? కూడిక కోసమైనా ప్రయాసపడరేమో కానీ పలహారం ఏం చేయాలి, జనాలకి ఏం నచ్చుతుంది, అందరూ ఎప్పుడు వస్తారు, అందరూ వస్తారా రారా అని ఈ పలహారం కోసమే సగం ఆలోచన ఎక్కువైపోయింది. అవునా? అలాగే ఆలయంలో ఆరాధనలు కానివ్వండి, మీటింగులు కానివ్వండి, మీటింగులకి ఎంతమంది వస్తారో దేని బట్టి లెక్కించాలా? మీటింగ్ బట్టి కాదు, భోజనాలు బట్టి. భోజనాలు ఉన్నాయంటే జనం పెరుగుతారు. అవునా? అంటే ఎలాంటి దుర్భర స్థితికి వెళ్ళిపోయామో చూసారా? ఆత్మీయతలో, విశ్వాసంలో, భక్తిలో. అంటే ఏదో ఒకటి మనకి ఇస్తే కానీ రావు. ఈ రాత్రి కూడా దేవుడి సన్నిధికి నువ్వు వచ్చింది దేనికనంటే ఏదో ఆశించి వచ్చావు. వాస్తవానికి దేవుడితో గడుపుదామని నువ్వు రాలా. దేవుడితో గడిపే ఉద్దేశం నీకుంటే, దేవుడితో ఆ సమయాన్ని వెచ్చించే ఉద్దేశం నీకుంటే, ఆలయాన్ని కానీ ఆరాధన కానీ ఏ రోజు నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుడితో గడపాలనే ఆశ నీకు అంతకంతకు పెరగాలి. కానీ ఈరోజు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాం విశ్వాసంలో. గమనించండి, నువ్వు 70 ఏళ్ళు బతికావో, 50 ఏళ్ళు బతికావో, 30 ఏళ్ళు బతికావో, 30 ఏళ్ళు కూడా దేవుని దృష్టికి వ్యర్థమైపోతాయని జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. నీ 50 ఏళ్ళ జీవిత అనుభవం అంతా వ్యర్థమే అని జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. నువ్వు 70 ఏళ్ళు బతికితే 70 ఏళ్ళు కూడా వ్యర్థమే అంట. నీకంటే ఒక దినం కూడా గడపన పిండము గతే, పడిపోయిన పిండము గతే గొప్పదనని జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం అంతా మంచి బతికినట్లేనా? దేవుని దృష్టికి అర్హురాలిగా ఎంచబడే బ్రతుకు బతికినట్టేనా? ఒకసారి ఆలోచించండి. అందుకే మానవ జీవితాలన్నీ పాపంతో నిండిపోయినవి. ఆ బ్రతుకులు బాగుపడాలంటే, ఆ బ్రతుకులు కడగబడాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలట. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలట. ఆ నిజమైన దేవుని దగ్గరికి వస్తే అట నిత్య సంతోషము, నిత్య సుఖములు నీకు దొరుకుతాయి. ఆయన ఎరగక ఈ లోకంలో 100 ఏళ్ళు బతుకు, 200 ఏళ్ళు బతుకు, ఆయన్ని తెలుసుకోకుండా పిల్లల్ని ఎంతమందినైనా కను, సంతానం వృద్ధి చేసుకో, కుటుంబాలను విస్తరించుకో, ఎన్ని సాధించు, ఎంత ఉన్నతమైన స్థితికైనా వెళ్ళిపో, నువ్వు సీఎం అవ్వు, పిఎం అవ్వు, ఏ స్థాయికైనా వెళ్ళి, కానీ దేవుని ఎరగకుండా నువ్వు చనిపోతే, తగిన రీతిని సమాధి చేయబడకపోతే నీ బ్రతుకంత వ్యర్థమే.
నువ్వు సాధించిందంతా వ్యర్థమే. అందుకనే దేవుని కృప వలన మానవుని గట క్షమాపణ దొరుకుతుంది. ఆయన కృప లేకపోతే, ఎందుకంటే మనుషులందరూ పాపులని దేవుని వాక్యం చెప్తుంది కదా. నీతిమంతుడు ఒక్కడును లేడు. మనం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మన జీవితకాలంలో ఏదో ఒక రకంగా పాపం చేసాం, పొరపాటు చేసాం, దోషం చేసాం, ఏదో తప్పిదం చేసేసాం. పాపులమే మనందరం. మన పాపాలన్నీ కడగబడాలంటే, మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన యొక్కకు వచ్చి పాప క్షమాపణ పొందాలట. మీరు గమనించారా? యేసుప్రభు వారు ఒక ఇంట్లో బోధిస్తుంటే జనంతో గుమిగూడిపోయింది ఇల్లంతా. గుమిగూడిపోతే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఒక నలుగురు మోసుకొని వచ్చి ఇంట్లోకి వెళ్ళడానికి స్థలం లేక ఆ పైకప్పును తీసేసి అందులో నుంచి కిందకి దింపుతారు యేసుప్రభు వారు ఎదురుగా ఆ వ్యక్తిని. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తాడు? ఆ పక్షవాయువు ఉన్న వ్యక్తితో ఏమంటాడు? నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పొరుపెత్తుకుని. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పరిచయాలు ఏమంటారంటే, ఈయనెవడు పాపాలు క్షమించడానికి? ఈయనెవడు పాపాలు క్షమించడానికి? నువ్వు క్షమిస్తావా? నీకుందా అధికారం? నాకుందా? మనకుందా? ఎవరికి లేదు. కానీ యేసుప్రభు వారికి ఎందుకు ఉందట? ఆయన అంటాడు, నాకు పరలోకంలోనూ భూమి మీద సర్వాధికారం, సార్వభౌమాధికారం ఇవ్వబడింది. ఐ కెన్ రిడీమ్ యూ, ఐ కెన్ ఫర్గివ్ యూ, ఐ కెన్ సేవ్ యూ. నిన్ను రక్షించగలను, క్షమించగలను, తప్పించగలను, విడిపించగలను, నిన్ను పరిశుద్ధిగా చేయగలను. దట్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే అది. ఆ అధికారాన్ని యేసుప్రభు వారు వాడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాదు అక్కడ ఉన్న వారికి. చాలా మందికి ఈరోజు యేసుప్రభు వారు ఎవరో తెలియదు. నిజమైన దేవుడు ఆయనే క్షమాపణిస్తాడు, ఆయనే పరలోకానికి మనల్ని చేరుస్తాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అందుకనే యేసుప్రభు వారు ఎవరని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి గమనించండి, ఆయన పాపాలు, అందుకని యేసుప్రభు వారు అడుగుతాడు, ఒకటి పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పటం సులువా, లేకపోతే నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు అని చెప్పడం సులువా? రెండు కష్టమే. ఎవడైనా చేయగలరా పని ఈ లోకంలో? పక్షవాయుతో పడిపోయిన వాడిని లేచి నీ ఇంటికి వెళ్ళు అనిపించగలరా ఎవడైనా? లేకపోతే నీ పాపాలు క్షమించాను, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు చెప్పగలరా ఎవడైనా? రెండు కష్టమే. కానీ యేసుప్రభు రెండు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే స్వస్థతనిచ్చేవాడు, ఆయనే క్షమించేవాడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే పరలోకం చేర్చేవాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి దేవుడు కనుక ఆయన దగ్గరికి నువ్వు రావాలంటే నీ బ్రతుకంతా వ్యర్థం అవ్వకూడదు అనుకుంటే, నువ్వు బ్రతికి నీ 70-80 ఏళ్ళు నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు, నీకు పుట్టిన కుటుంబం, బిడ్డలు, వీళ్ళందరూ కూడా మరి నీ దృష్టిలో ఆశీర్వాదం అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి వ్యర్థమైపోకూడదంటే దేవుని దగ్గరికి రావాల్సిందే, ఆయన క్షమాపణ పొందవలసిందే. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అమ్మా ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన, చూసారా, వీఆర్ రిడీమ్డ్ బై హిస్ బ్లడ్. ఆయన రక్తము వలన, కృపా మహదైశ్వర్యము వలన మనము విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. మన పాపాలు పోవాలంటే యేసు రక్తమే. కాబట్టి గమనించండి, మనం ఎంత గొప్ప బ్రతుకు బతికామన్నది లోక దృష్టిలో గొప్ప కావచ్చు, లోకమంతా మనల్ని పొగడొచ్చు, లోకమంతా మనల్ని నెత్తిమే పెట్టుకొని తిరగవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం ధన్యులు అవ్వాలంటే దేవుని దగ్గరకు రావాల్సిందే. ఆయన కృప చేత విమోచన, క్షమాపణ పొందవలసిందే. ఆయన దగ్గరికి వస్తే ఈ పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. అంటే పరలోకం వెళ్ళాలంటే పాప క్షమాపణ ఉండాలిగా, పాపాలు కడగబడాలిగా, పరిశుద్ధిగా చేయబడాలిగా. కాబట్టి దేవుని ఎరుగుంటే, దేవుని వెతికేవాడిగా నువ్వు ఉంటే నీకు కలిగే మొదటి లాభం ఇది. దేవుని కృప వల్ల నీకు క్షమాపణ దొరుకుతుంది, విమోచించబడతావు, నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అందుకే పాపాత్మురాలైన స్త్రీతో యేసుప్రభు అంటున్నాడు, ఎవరు నీ మీద రాయి వేయలేదమ్మా అని అడిగితే, ఎవరు వేయలేదు, నేను కూడా వేయను, ఇక మీదట పాపము చేయకు, వెళ్ళిపో అన్నాడు. అవునా? అంటే ఏంటి? ఎప్పటిదాకా నువ్వు చేసిన పాపాలన్నీ తీసేశాను, ఇక నువ్వు పరిశుద్ధురాలు, ఎక్కడి నుంచి నువ్వు పాపం చేయకుండా బ్రతికెళ్ళావు. అంటే దాని అర్థం ఏంటో చూడండి. ఈరోజు దేవుని దగ్గరికి ఎవడొస్తే వాడి పాపాలు ఎప్పటిదాకా ఎంత ఘోరమైనవైనా సరే అవన్నీ తీసివేయబడతాయి. ఇక మీదట పాపం చేయకుండా నువ్వు బతకడం నేర్చుకోవాలి.
ఇక మీదట పాపం చేయకుండా నువ్వు బతకడం నేర్చుకోవాలి. చెడ్డ కార్యాలు చేయకుండా బతకడం నేర్చుకోవాలి. దేవుని మీద మనసు పెట్టి దేవుని వెతికేవాడిగా నువ్వు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు లోకంలో ఉన్నవారు అవ్వచ్చు, దేవుని సన్నిధికి వచ్చిన మనం అవ్వచ్చు, ఎప్పటి వరకు మనం బ్రతికిన బతుకు వ్యర్థం కాకూడదంటే దేవుడు మన పాపాలన్నీ క్షమించగలిగే దేవుడే, తీసేశాడు. కానీ ఇక మీద మనం తెలుసుకొని మన బతుకులు మార్చుకోవాలి, పాపం లేకుండా బతకడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి పాప క్షమాపణ ఆయన ద్వారా దొరుకుతుంది. అది దొరికితేనే పరలోకం వెళ్ళగలం. రెండోది, ఆయన ఏమంటున్నాడంటే నిత్య జీవం నీకు ఇస్తాను. ఏమిస్తాను? ఇటర్నల్ లైఫ్. అంటే నిత్యము జీవించే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, బహుమానాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆయన ఆశ్రయిస్తే, అంటే ఈ లోకంలో 70 ఏళ్ళు బతికి 80 ఏళ్ళు బతికి చనిపోయిన వారు మరలా దేవుని సన్నిధిలో బ్రతకాలంటే, నిత్యము ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? చాలామంది ఏమనుకుంటారంటే 80 ఏళ్ళు బతికిన తర్వాత, లేకపోతే ఎంతో కొంతకాలం బతికిన తర్వాత, చనిపోయిన తర్వాత అమ్మాయి వారి జీవితం ఎంత గొప్పగా బతికేసాడు, ఎంత చక్కగా బతికేసాడని భూమి మీద మనం పోగొట్టుకుంటాం. కానీ ఇంతకీ ఆ చనిపోయినోడి పరిస్థితి ఏంటనేది ఎవరికి తెలియదు. తెలుసా? ఎవడైనా చెప్పగలరా చచ్చిపోయినోడి పరిస్థితి ఎలా ఉందో అక్కడ? ఎవరికి తెలియదు. కానీ మనం ఏం చెప్తాం ఇక్కడ? గొప్ప బతుకు, ఎంత మంచి బతుకు బతికాడంటే నోట్లో నాలుగే లేనోడు, ఎవరిని ఒక మాట కూడా లేదు. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు పెట్టేసి మనుషులు పొగుడుతూ ఉంటాం చనిపోయిన వాళ్ళని. ఆ నిన్న రాత్రి ఆడికి నీ గొడవ పొద్దున్న చనిపోతే ఆడు ఎంత మంచివాడో నువ్వు పొగుడుతావు ఆడుకుంటే. నిన్న రాత్రి ఇద్దరు కొట్టేసుకుంటారు, పొద్దున్న లేచి ఒకవేళ ఆడికి ఏమైంది అనుకోండి, పొద్దున్న లేచి ఆడు ఎంత మంచివాడు అండి, రాత్రి కూడా నన్ను గట్టిగా కొట్టలేదు అన్నట్టు మాట్లాడతాం. ఆ చచ్చిపోయిన పరిస్థితి ఏంటనేది మనకు తెలియదు. కానీ దేవుడు ఏమంటాడంటే, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. నేను వాటికి ఏమిస్తున్నాడట? నిత్య జీవం ఇస్తున్నాడు, కనుక ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం. గమనించారా? అవి నిత్యము జీవిస్తాయట. నిత్య జీవం వాడికి నేను ఇస్తున్నాను అనగా నా గొర్రెలని చెప్పబడిన వారికి యేసుప్రభువు ఏమిస్తున్నాడు? నిత్య జీవం. అందుకనే ఆ యోహాను సువార్తలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఆయన మాట వింటారు, ఆయన మాట చొప్పున నడుస్తారు, ఆయన చూపించిన మార్గంలో వెళ్తారు. అలాగే ఎవరైతే ఉన్నారో ఆయన బిడ్డలుగా, ఆయన గొర్రెలుగా ఎవరైతే ఉన్నారో, 100వ కీర్తనలో కూడా అంటాడు కదా, నీవు మా దేవుడు, నీవు మేపు గొర్రెలము అంటాడు కదా 100వ కీర్తనలో. అంటే మనము ఆయన మాట చొప్పున వెళ్ళే వారంగా, ఆయన బిడ్డలుగా, ఆయన గొర్రెలుగా ఉన్నట్లయితే ఆయన ఏమంటాడంటే, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి ఎన్నటికీ నశింపవు, వాటిని నా చేతిలో నుండి ఎవడను అపహరింపడు. ఈరోజు లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని బిడ్డగా ఉన్నట్లయితే అపవాది కూడా నిన్నేం చేయలేడు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండలేకపోతున్నావు. లోకం వైపు ఒకడుగు, దేవుని వైపు ఒకడుగు, అటు ఇటు కాక నులివెచ్చని స్థితిలో బతుకుతున్నావు. కాబట్టి అపవాది నిన్ను ఎత్తుకుపోతున్నాడు కొన్నిసార్లు, అపవాది నిన్ను పడగొట్టేస్తున్నాడు కొన్నిసార్లు. అందుకే నువ్వు దేవుల్లో కానీ, ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, ఆలయంలో కానీ ఎక్కువసేపు గడపలేకపోతున్నావు. ఎందుకంటే అపవాది నిన్ను ఎత్తుకుపోతున్నాడు చాలాసార్లు. కానీ ఆయన బిడ్డగా, ఆయన గొర్రెగా ఉన్నట్లయితే ఆయన అంటాడు, నేను వాటికి నిత్య జీవం అందిస్తాను, అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మరణమైన తర్వాత ఆయన సన్నిధిలో నిత్యమును ఉండాలంటే, ఆయన సన్నిధిలో సంతోషాన్ని అనుభవించాలంటే, నిత్య సుఖములు పొందాలంటే, ఆయనతో సదాకాలం జీవించాలంటే ఆయన బిడ్డగా ఉండాలి. ఆయనతో నీకు ఆ బంధం ఉండాలి, సహవాసం ఉండాలి. అది లేకపోతే ఎంత బ్రతుకు, ఎంత ఆస్తుందా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, ఊర్లు నిన్ను పొగిడినా, దేవుడి దృష్టికి నువ్వు ఎన్నికలేని వాడివే, ఎన్నికలేని దానివే. ఎందుకంటే దేవునికి కావాల్సింది ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి. మనుషుల గొప్ప కొరకు కాదట, దేవుని మెప్పు కొరకు మనం పని చేయాలి, బతకాలి. దేవుని మెప్పు కొరకు మనము బతకాలి.
మనుషుల మెప్పు. ఈ లోకంలో అందరికీ ఏం కావాలంట? మనుషుల మెప్పే కావాలి. అవునా? మనుషులు పొగిడితే చాలు, పైనుంచి కింద దాకా కరిగిపోతాం కదా. మనుషులే పొగడాలి. మనుషులకు కావాల్సింది మనుషుల పొగడతలే. అందుకే కొంతమంది హడావిడి చేస్తుంటారు, కొంతమంది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, కొంతమంది పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదేదో చేస్తూ ఉంటారు మనుషుల మెప్పు కోసం. మనుషుల మెప్పు గొప్పదేం కాదట. ఎందుకంటే ఈరోజు నేను పొగిడిన వారే రేపు కింద వేసి పడవేస్తారు. ఈరోజు నేను పొగిడిన వారే రేపు నేను దూషిస్తారు. అందుకని మీరు గమనించండి, యేసుప్రభువు వారు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు హోసన్నా హోసన్నా అన్న నోళ్ళు పిలాతు ఎదురుగా ఉన్నప్పుడు ఏమన్నాయి? సిలువ వేయమన్నాయి. అందుకే మనుషులను కాదు, మనుషుల మెప్పు కోసం కాదు నువ్వు పని చేయాల్సింది, బతకాల్సింది. దేవుణ్ణి మెప్పించడానికి బ్రతుకు, దేవుణ్ణి హెచ్చించడానికి బ్రతుకు, దేవుని నామాన్ని గణపరచడానికి బ్రతుకు. అంతేగాని ఎంతసేపు మనుషుల గురించి, మనుషుల గొప్ప కోసం మనం బ్రతికామంటే ఏదో ఒక రోజు అభాసపాలు అయిపోతాం, మనుషుల ముందు దేవుని ముందు కూడా. అందులో సందేహం అయితే లేదు. నువ్వే మనుషుల మెప్పు కోసం అయితే ఎంతకాలం బతికామో ఒక్క రోజులో నీ పొలమంతా తీసి పడేస్తారు మనుషులు. అవునా? ఒక్క రోజులో రోడ్డు మీద పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర పోయినట్టే దేవుడి దగ్గర అలాగా గడపలేదు ఎంతకాలం, మనుషుల కోసం బతికావు కాబట్టి దేవుడి దగ్గర కూడా పోయినట్టే. అదేదో దేవుడి కోసం బతికితే అపొస్తలుడైన పౌలు అందుకే అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకే, లేకపోతే చావే మేలు. ఈ రోజు దాకా నేను దేవుడి కోసం బతికి రేపు ఒక్కరోజు దేవుడి కోసం బతకలేదంటే రేపు బతకడం కంటే ఈరోజు చచ్చిపోవడం మేలు అంటాడు పౌలు. అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి అన్నమాట. ఎందుకంటే మనుషుల కోసం బతకడం వల్ల ఏ ఉపయోగం లేదని పౌలుకి తన జీవిత అనుభవం ద్వారా తెలిసింది. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు మనుషులను హింసించుకుంటూ మనుషుల కోసం, ప్రభుత్వాల కోసం పనిచేసాడు, రోమ ప్రభుత్వం కోసం. అదంతా వ్యర్థమని పెంటని తెలిసిందే. దేవుని కోసం బతకడం ప్రారంభించాడు. అందుకే దేవుని కోసం బతకడమే గొప్ప. ఎందుకంటే పౌలుకు తెలుసు, ఒకవేళ దేవుని కోసం బతక ఈ లోకంలో మానవుల కోసం, మనుషుల కోసం, మెప్పు కోసం బతికి చనిపోతే ఎలాంటి భయంకరమైన శిక్ష అక్కడ ఉంటుందో పౌలుకు బాగా అర్థమైంది. ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో 100 ఏళ్ళు బతికేసి అమ్మయ్య చాలు ఇంకా అనుకుని వెళ్ళిపోయేలా ఉంటే ఆ తర్వాత బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. నరకం అంటే నిత్యం కాల్చివేయబడతావు. ఒక్క క్షణం, ఒక్క దినం కూడా నీకు అవకాశం ఇవ్వరు, కాల్తూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావు. అంత భయంకరమైన శిక్ష ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో నా సన్నిధిలో అంత సుఖం ఉంటుంది, అక్కడ ఎంత భీకరంగా ఉంటుందో నా సన్నిధిలో అంత సంతోషం ఉంటుంది. అక్కడ ఎంత దుఃఖం ఉంటుందో, అక్కడ ఎంత ఏడుపు ఉంటుందో, అక్కడ ఎంత నరకం ఉంటుందో అంతకి రెట్టింపు నా సన్నిధిలో సుఖము, సంతోషం, ఆనందం ఉంటాయి. అది తెలుసుకో. ఎందుకంటే భూమి మీద నువ్వు అనుభవిస్తున్నదే గొప్పదనుకుంటున్నావు, భూమి మీద నువ్వు పొందిందే గొప్పదనుకుంటున్నావు. వీటికి మించిందేదో దేవుడి దగ్గర ఉంది, అది పొందటానికి నువ్వు ప్రయత్నం చేయాలని జ్ఞాని అయిన సొలొమోను కూడా తెలియజేస్తున్నాడు. అందుకే నిత్య జీవము దేవుడిస్తాడు. అది పొందాలంటే ఈ లోకంలో నువ్వు వ్యర్థమైన బ్రతుకు బతకు. ఎన్నేళ్ళు బతికినా, ఎంతకాలం బతికినా వ్యర్థంగా మాత్రం బతకదు. అందుకే ఈ భూమి మీద సూర్యుని కింద జరిగే మానవుని ప్రయాసం అంత వ్యర్థమని తెలుసుకున్నా ఇకనైనా మనస్సును మార్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా దేవుడి సన్నిధికి మానకుండా అలవాటు చేసుకోండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి ఆయన వెతికే వారుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన మనకు కృప ద్వారా పాపక్షమాపణ, మన జీవితం అంతటినీ పరిశుద్ధంగా మారుస్తాడు ఆయన దగ్గరికి వస్తే. అలాగే ఆయన మనకి నిత్య జీవాన్ని బహుమానముగా ఇస్తాడు. అలాగే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనకి ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉండేవాడిగా పరిశుద్ధాత్మను మనకు బహుమానంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మను బహుమానంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఏది మంచిదో ఏది చెడ్డదో అనే విషయాలను తెలియజేసి మనల్ని చక్కని మార్గాల్లో నడిపిస్తుంది. లోకంలో ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, ఎలా బ్రతకాలో
తెలియజేస్తుంది. అందుకే ఆ పరిశుద్ధాత్మ బహుమానం కూడా మనమట పొందుకునే వారముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నవాడే, అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మ ఉన్నవాడే నావాడు. అందుకనే యెహోవా భక్తులుగా నువ్వు ఎప్పుడవుతావట? ఆత్మచేత నింపబడిన వాడిగా, పరిశుద్ధాత్మ వరం పొందిన వారిగా నువ్వు ఉన్నప్పుడే ఆయన వారు అవుతావు, ఆయన బిడ్డలు అవుతావు, ఆయన మందులో చేరిన వాడు అవుతావు. అప్పుడు నీ మరణము దేవుని దృష్టికి విలువైనది. నువ్వు ఆయన యందు మరణించినప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. అప్పుడే నీ జీవితము సార్థకం అవుతుంది, లేదా వ్యర్థమవుతుంది. ఎన్నేళ్ళు బతికినా, ఎంత సంపాదించినా, ఎంత సంతానం ఉన్నా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అలాగనే మరి దావీదు కూడా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా సంతానం కలిగి ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆస్తిమంతులే ఉన్నారు, వీళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులే జీవించారు. వీరెందుకు ధన్యులంటే వీరు దేవుని మాటకు లోబడి వెళ్ళారు. రెహబాము, ఆహాబు, అలాగనే మరి సంసోను ఇలాంటి వారు దేవుని మాటకు లోబడక లోకంలో బ్రతకడానికి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదాలు, వాటిని వినియోగించుకోలేదు. ఈరోజు నువ్వు నేను కూడా వినియోగించుకోకపోతే మనకంటే గొప్పవారుగా చెప్పబడిన ఈ సొలొమోను ఇలాంటి వారే మరి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. నువ్వు నేనెంత, నిన్ను నన్ను దేవుడు క్షమించడు ఏమాత్రం కూడా. కాబట్టి ఆ భయంతో, భక్తితో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే ఆ దేవుని మీద మనసు పెట్టిన వారముగా, ఆయన వెతికే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అంతేగాని ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తే చాలు ప్రభువా, అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇప్పుడు స్వస్థత వచ్చేయాలి ప్రభువా, చాలు, ఇంక స్వస్థత వస్తే చాలు, నీకోసం ఒక కొత్త గీత కూడికి పెడతాను. పెట్టి ఎవరికి లాభం చెప్పండి? కొత్త గీత కూడికి పెట్టి ఏం చేస్తావు? నీకు నచ్చిన వాళ్ళందరూ పిలుచుకొని ఏదో గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా చెప్తావు. ఎంత గొప్ప సాక్ష్యం చేసాడు, నా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని చెప్పి సాక్ష్యం చెప్పేస్తావు. నిలబెట్టుకుంటావా? ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటావా? 10 మందికి పలహారం పనిచేసి, పాస్టర్ గారికి కానుక ఇచ్చేసి, భోజనాలు పెట్టి పంపించేస్తే దేవుడు సంతోషించేస్తాడా? చెప్పండి. స్వస్థత ఆశీర్వాదమే, కానీ అది పొందుకున్న నువ్వు దేవునికి మహిమకరంగా బతుకుతున్నావా లేదా చూడు. అది కావాలి దేవుడికి. నీ అవసరతలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు సహాయం కావాలంటావు, ఇచ్చాడు దేవుడు, పొందుకున్నావు, తప్పించుకున్నావు, బాగుంది. మరి తర్వాత దేవుడికి మహిమకరంగా బతుకుతావా? అప్పుడు బతుకు. అలాంటి బతుకు దేవుడికి అక్కర్లేదు. అలాంటి బతుకు. అందుకని దేవుని వాక్యం నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన వర్షము అందరి మీద కురిపిస్తాడు, అందరికి ఆశీర్వాదాలు ఇస్తాడు, అందరికి ఆస్తులు ఇస్తాడు, అందరికీ కుటుంబాలు ఇస్తాడు, అందరికీ సంతానం ఇస్తాడు. అన్నీ ఉంటాయి అందరికీ. ఎవరికి లేవు? దేవుని నమ్మని వారికి లేవా? అందరికీ ఉన్నాయి. కానీ నీ బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉందా లేదా అన్నది దేవుడు చూస్తాడు. అలాంటి బ్రతుకు బతికే వారంగా, అలాంటి విశ్వాసాలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా, దేవుని యందు మృతి పొందే మృతులుగా మనం ఉన్నట్లయితే, అనగా ఈ లోకంలో దేవుని మహిమకరమైన జీవితం జీవించి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ప్రభువునందు మృతి పొందే మృతులుగా మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అటువంటి స్థితిలోనికి విశ్వాసం ఎదగాలి, అటువంటి ఆత్మీయతలోనికి సంఘం ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును.